సో 24 years అప్పుడు మీరు సేవ్ చేసిన ₹1 ₹8 అవుతుంది. అదే మీరు 30 అప్పుడు చేశారంటే అది ₹4 అవుతుంది. ఎందుకంటే ఒక 6 years మీరు మిస్ అయిపోయారు. 36 అప్పుడు చేశారంటే ఇంకా తక్కువ అవుతుంది. సో మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఫస్ట్ థింగ్ టు అండర్స్టాండ్, వెన్ డూ యూ స్టార్ట్? యూ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ఎ జాబ్. ఇండియాలో జనరల్గా 22, 23, 24 yearsకి ఇప్పుడు మీ జాబ్ వస్తుంది. మీరు ఆలోచించకండి మీ జీతం 5,000, 10,000, 2,000. మీరు ఈరోజు ₹1000 దాచిపెడితే అది 8,000 అవుతుంది. థింక్ ఆఫ్ ద టైమ్ అడ్వాంటేజ్. థింక్ అండ్ మీకు ఒక కల్చర్ ఆఫ్ సేవింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు ఫస్ట్ శాలరీలోనే మీరు సేవ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఆ హ్యాబిట్ మీకు ఉంటుంది. మీరు 3,000కి 3 lakhs అర్న్ చేసినప్పుడు కూడా చేస్తారు, 30 lakhs అర్న్ చేసినప్పుడు కూడా చేస్తారు. అండ్ మీకు ఒక లావిష్ లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేస్తే మీకు ఒక మెంటాలిటీ ఇస్తుంది అది. రైట్. సో ఫస్ట్ థింగ్, స్టార్ట్ ఎర్లీ, అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్, హౌ డు వి బిల్డ్ ద పోర్ట్ఫోలియో? 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి మనం ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే. ఫస్ట్ థింగ్ ఇస్ ఎమర్జెన్సీ ఫండ్. సెకండ్ థింగ్ ఇస్ ఫార్మలైజ్ యువర్ సేవింగ్స్. థర్డ్ థింగ్ ఇస్ ఇన్సూరెన్స్. ఫోర్త్ థింగ్ ఇస్ పోర్ట్ఫోలియో ఫర్ ద ఫ్యూచర్. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సేఫ్టీ నెట్ ఫర్ యూ. లెట్స్ సే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు, మీకు 1.5 నుంచి 2 yearsకి సరిపడా ఖర్చులు, రైట్, ఎంతైతే ఖర్చు ఉందో దాన్ని ఒక సేఫ్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీకు సడన్గా జాబ్ పోయింది అనుకోండి, మీకు 1.5, 2 years వరకు ఏ ప్రాబ్లం రాకుండా కాపాడడానికి ఈ యొక్క కార్పస్ ఉంటుంది. సెకండ్ విషయం, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీ అకౌంట్లో 1.5 year డబ్బులు ఉంటే యూ క్యాన్ గెట్ మోర్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. సో సైకలాజికల్ అండ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ ఈస్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ లిక్విడ్. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే పరిస్థితి ఉండాలి. రైట్. నాకు రేపు కావాలంటే రేపు డబ్బులు వచ్చేసారి. సో మీరు ఇది పక్కోడికి ₹2 మితికి ఇవ్వద్దు ఎమర్జెన్సీ ఫండ్. ఆర్ స్టాక్ మార్కెట్లో పెట్టొద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీరు ఈరోజు 1.5 years అనుకొని పెట్టారు, పడిపోయింది అనుకోండి 30-40%, మీ 1.5 years బికమ్స్ 9 months. రైట్. రైట్. సో హైలీ లిక్విడ్, హైలీ సేఫ్. అంటే మీ డబ్బులు కిందికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉండాలి. ది సెకండ్ థింగ్ ఈజ్ యూ కెన్ పుట్ ఇన్ FDs. FDస్లో దెర్ ఆర్ FDs విచ్ నవ్ గివ్ యూ 9% కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. ఇన్ఫాక్ట్ స్టేబుల్ మనీ ఓన్లీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ 2 banks, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అక్కడ మీకు 9% వరకు రిటర్న్ వస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే 9.5% వరకు రిటర్న్ వస్తుంది. దీనికి తోడు మీకు ₹5 lakh ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో మీకు సేఫ్ ఉంది, మనీ విల్ నాట్ గో డౌన్ ఇన్ వాల్యూ. లిక్విడిటీ కోసం మేము ఏం చేసామంటే ఈ FDస్లో మీకు ఎప్పుడు డబ్బులు కావాలనిపిస్తే అప్పుడు స్టేబుల్ మనీ యాప్లో ఒక బటన్ ఉంటుంది, విత్డ్రా మై FD. ఆ విత్డ్రా నొక్కగానే బై నెక్స్ట్ డే మనీ విల్ కమ్ బ్యాక్ టు యువర్ అకౌంట్. సో ఆల్ ద 3 features, మీకు సేఫ్టీ ఉంది, మీకు వాల్యూ కిందికి వెళ్ళదు, అండ్ liquidity whenever. And everything happens in a phone only. Correct? Everything happens through the app. Physical, nothing physical. Second thing is formalization of savings. 2 దారులు ఉన్నాయి. ఒకటి మీరు క్యాష్ ద్వారా ఇంకొకరికి అదే ₹2 మిత్తిలో డబ్బులు ఇవ్వడం, అండ్ ఇంకోటి బ్యాంకులో పెట్టడము లేకపోతే స్టాక్ మార్కెట్స్లో పెట్టడము. ఫార్మలైజ్ చేయడం వల్ల లాభం ఏంటంటే మీకు సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. రైట్. బ్యాంక్ FDస్లో మీకు యువర్ ష్యూర్ 100% ష్యూర్కి ఈ బ్యాంక్ నాకు ఇస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తుందని. అదే మీరు డబ్బులు ఒకరికి 24% మీద ఇచ్చారు, మీరు అనుకుంటారు 24% వస్తుందని. మీరు 10 మందికి ఇచ్చి చూడండి, 2 కట్టరు, 8 మంది కడతారు. అంటే మీకు 20% వెళ్ళిపోయింది. అంటే ₹2 మిత్ అనమాట. ₹2 మిత్తిలో 10 మందికి ఇచ్చారు, 2 మాయమైపోయారు. మీకు 24 వచ్చింది, 20 పోయింది. 20% కదా, మీకు వచ్చింది 4. ఆ 4 కూడా మీకు బ్లాక్ మనీ, దాన్ని చూపించడము, అది ఇది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మీకు అర్జెంట్గా డబ్బులు కావాలంటే లేవు. రైట్. పోయి అడుక్కోవాలి, వాడేదో రీజన్ చెప్తాడు, ఏదో అవుతుంది, గొడవలు అవుతాయి. సో ఫార్మలైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ ఇన్సూరెన్స్. మీకు ఒక పోర్ట్ఫోలియో గ్రో చేయాలనుకుంటారు. మీరు 36 years గురించి మాట్లాడుతున్నాం మనము. 36 years వరకు అది గ్రో అవ్వాలంటే 36 years దాన్ని టచ్ చేయొద్దు. మీరు 36 years మధ్యలో నాకు ఇల్లు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, డబ్బులు ఇస్తున్నారు అనుకో, అది పోర్ట్ఫోలియో మీకు రిటైర్మెంట్ వరకు కుదరదు. అది టచ్ చెయ్యొద్దు అంటే ఇంపార్టెంట్ ఖర్చులు ఏమొస్తాయి, సడన్గా వచ్చే ఖర్చులు ఏమంటే మోస్ట్లీ హెల్త్ ఖర్చులు. రైట్. దానికోసం ఒక ఇన్సూరెన్స్, ఆర్ వర్స్ట్ కేస్ డెత్, దానికోసం టర్మ్ ఇన్సూరెన్స్, వేర్ అట్లీస్ట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కంపల్సరీ. రైట్. దానివల్ల you will not touch the portfolio. This is the third thing. Fourth thing is now you build your portfolio. So you mean ఇవి అయిన తర్వాత అటు వెళ్ళాలి. ఇవి అయిన తర్వాతనే అటు వెళ్ళాలి. మీరు ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఫస్ట్ ఈ 1.5 year ఖర్చు అయ్యే వరకు ఆలోచించొద్దు, నేను స్టాక్స్లో పెడతా, మ్యూచువల్ ఫండ్లో పెడతా, వద్దు, అసలు లేదు. ముందు ఇవి బిల్డ్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ పెద్ద రిటర్న్లో కూడా మీకు తేడా రాదు. 1-2 yearsలో పెద్ద తేడా కూడా రాదు. 3%, 4%, 5%. సైకలాజికల్గా ఆలోచిస్తే చాలా డిఫరెన్స్ పడుతుంది. రైట్.
ఈ 3 విషయాలు జరుగుతుంది. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో 2-3 కాంపోనెంట్స్ ఉంటాయి మేజర్లీ. వన్ ఈస్ కాల్డ్ ఎక్విటీ, ది అదర్ ఈస్ కాల్డ్ డెట్, థర్డ్ ఈస్ కాల్డ్ గోల్డ్. ఎక్విటీ అంటే యువర్ బయింగ్ సమ్ కంపెనీస్ ఆఫ్ ఇండియా, రైట్? ఆ కంపెనీస్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఆ కంపెనీస్ ప్రాఫిట్ ఎలాగైతే పెరుగుతుందో అలాగే ఆ స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయి, మీరు పెట్టిన డబ్బులు పెరుగుతాయి, రైట్? దిస్ విల్ గ్రో ఇన్ లైన్ విత్ జీడిపి 13%, 14%. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్, మీరు ఒక ఇండియా జీడిపి గ్రాఫ్ చూసారనుకోండి, ఇలా వెళ్తుంది 14%లో. స్టాక్ మార్కెట్ ఇలా వెళ్ళదు, స్టాక్ మార్కెట్ ఇలా వెళ్తుంది, రైట్? సో స్టాక్ మార్కెట్ ఇన్ లాంగ్ రన్ 36 yearsలో ఐ కెన్ బీ మోర్ ఆర్ లెస్ గ్యారంటీడ్ దట్ ఇది 60 రెట్లు వెళ్తుందని. కానీ 2 yearsలో చెప్పండి నేను చెప్పలేను. 2 yearsలో దర్ ఇస్ హై ఛాన్స్ కి ఇక్కడ నుంచి డౌన్ ఉండొచ్చు, పైకి ఉండొచ్చు. సో స్టాక్ మార్కెట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్, రైట్? సెకండ్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ డెట్. డెట్ ఈస్ ఫర్ సర్టెనిటీ. 6 years తర్వాత నాకు ఇంత డబ్బులు అవుతుంది, 12 years తర్వాత ఇంత డబ్బులు అవుతుంది, 18 తర్వాత ఇంత అవుతుంది. ఎట్ ఎవ్రీ పాయింట్ ఎంత డబ్బు అవుతుందో నేను క్లియర్గా చెప్పగలను. దట్ ఈస్ డెట్. ది అదర్ అడ్వాంటేజ్ ఇస్ మీకు టాక్టికల్ ఉండే ఆపర్చునిటీస్ ఉంది. బై టాక్టికల్ నేను ఏమంటానంటే, మీరు లెట్సే ఒక కోవిడ్ లాంటి సినారియో వచ్చింది, వేర్ మీరు స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పెట్టుకుంటే వెళ్ళారు, సడన్గా మార్కెట్స్ 50% పడిపోయాయి. ఇప్పుడు పక్కన వాళ్ళు అందరూ అంటున్నారు, అరే మార్కెట్స్ చాలా కిందికి వచ్చాయి, ఇట్ ఇస్ గ్రేట్ టైం టు పుట్ మనీ అని. ఎక్కడి నుంచి పెడతాం మీరు డబ్బులు? మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఎందుకంటే కోవిడ్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు, మీరు ఎమర్జెన్సీ ఫండ్ అవన్నీ చేసుకొని పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు. పెట్టడానికి ఉండాలంటే దెర్ హెస్ టు బి సమ్ ఇన్కమ్ విచ్ ఇస్ కన్సిస్టెంట్, విచ్ ఇస్ గివింగ్ యూ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఏదైతే ప్రెడిక్ట్ చేయగలుగుతారో డబ్బు ఇవ్వడానికి. దాట్ కమ్స్ త్రూ డెట్, రైట్? సో అజ్యూమ్ 20% మీరు దీంట్లో పెట్టారు, డెట్లో 80% ఎక్విలో పెట్టారు, కోవిడ్ వచ్చింది, ఆ 80-40 అయిపోతుంది. ఈ 20లో 10 తీసి ఇక్కడ పెట్టండి, మళ్ళీ కోవిడ్ రికవర్ కాగానే మీ రిటర్న్ ఎక్కువ అయిపోతుంది. డెట్, ఎక్విటీ కాకుండా గోల్డ్. గోల్డ్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆర్బీఐ ఒకవేళ అందరికీ డబ్బులు ప్రింట్ చేస్తాను, ఫస్ట్ థింగ్ దట్ విల్ క్యాచ్ అప్ ఈస్ గోల్డ్, రైట్? మీరు డెట్ అనేది మీకు ఫిక్స్ అయ్యింది, 7% వస్తుంది. ఎక్విటీ అనేది కంపెనీ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అవుతుంది. గోల్డ్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్. సో గోల్డ్ కొంచెం కాంపోనెంట్ ఉండడం ఇంపార్టెంట్ 4-5 months. అండ్ ఈ ఎక్విటీలో కూడా యూ కెన్ స్ప్లిట్ ఇన్ టు అ ఫ్యూ మోర్ కాంపోనెంట్స్. వన్ ఈజ్ ఇండియా, ది అదర్ ఈజ్ అబ్రాడ్. ఓకే, నౌ ఇమాజిన్ వాట్ హ్యాపెన్ టు శ్రీలంక ఇన్ 2020-21. సడన్గా దే హ్యాడ్ ఫారిన్ కరెన్సీ క్రైసిస్. వాళ్ళు బయటికి అప్పులు కట్టలేక వెళ్ళిపోయారు, వాళ్ళ కరెన్సీ సడన్గా హాఫ్ అయిపోయింది, 1/4 అయిపోయింది. ఇండియాలో కూడా చలో ఇప్పుడు రాదనుకుందాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది అనుకోండి. సో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే చాలా విషయాలు ఇస్ డిపెండెంట్ ఆన్ అబ్రాడ్, నాట్ డిపెండెంట్ జస్ట్ ఆన్ ఇండియా, రైట్? సో ఇండియన్ కరెన్సీ ఇప్పుడు చూస్తే మీరు 80 నుంచి 86 కేమ్ విత్ ఇన్ లైక్ 6 months ఆర్ 7 months. సడన్లీ మీ కరెన్సీ డివాల్యూడ్ అయిపోతే మిమ్మల్ని సేవ్ చేయడానికి ఏముంది, ఒక సైడ్ గోల్డ్ ఉంది, మీ ఎక్విటీ పోర్ట్ఫోలియో కూడా కొంచెం పార్ట్ మీరు ఇంటర్నేషనల్ ఫండ్స్, నాస్డాక్ మ్యూచువల్ ఫండ్, ఏదో ఇండియన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చాయి, రైట్? ఒక 10% అక్కడ పెట్టుకోండి, మిగతా 70% యూ పుట్ ఇన్ టు ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, దీంట్లో పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.